Welcome to First Step for Success, your YouTube channel. APPSC, TSPSC, DSC, SI, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ జాగ్రఫీని మీకు క్యాప్సూల్స్ రూపంలో అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ మా ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఛానల్. మరి ఇందులో అభ్యర్థులందరికీ క్యాప్సూల్స్ రూపంలో అంటే చాలా చిన్న చిన్న విషయాల్ని ప్రతిదీ కూడా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా అందించడం జరుగుతుంది. సో అందువల్లనే వాటిని మనం చాలా చక్కటి విశ్లేషణగా వివరణగా తెలుసుకోగలుగుతున్నాం. మరి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మరి దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటీలో 12th ఆర్టికల్ 13 ఆర్టికల్ ఇలా చెప్తూ ఉన్నాం. మరి 14 ఆర్టికల్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. 14 ఆర్టికల్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. మరి అయితే ఈరోజు ఇండియన్ జాగ్రఫీలో వెరీ మోస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అదేంటంటే భారతదేశంలో నదీ వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి అభ్యర్థులకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని మళ్ళీ తెలియజేస్తున్నాం. అదేంటంటే భారతదేశము నదీ వ్యవస్థ. భారతదేశము నదీ వ్యవస్థ. భారతదేశం నదీ వ్యవస్థ అనగానే మనకు భారతదేశము ఇలా మనం భారతదేశాన్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇలా భారతదేశం ఉంది. ఇది వచ్చేసి బంగ్లాదేశ్. ఈ భారతదేశంలో ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పామండి. ఈ తూర్పున బంగాళాఖాతం ఉంది. మరి అదేవిధంగా పడమరన అరేబియా మహాసముద్రం ఉంది. జస్ట్ ఇవి మీకు ఇక్కడ హిమాలయాలు అని చెప్తున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నాము అంటే ఈ భారతదేశ నదీ వ్యవస్థలో ఈ దిక్కులు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఈ హిమాలయాల నుంచి హిమానీ నదాలు అంటే హిమము అంటే మంచు. ఈ మంచు కరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే హిమాలయాల నుంచి నదులు ఉద్భవించాయి. వీటిని మనం ఏమంటాం అంటే ఇక్కడ భారతదేశ నదీ వ్యవస్థను 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి హిమాలయ నదులు, ఒకటోది హిమాలయ నదులు. నదీ వ్యవస్థ లేదా నదులు హిమాలయ నదీ వ్యవస్థ అంటాం. ఇది ఒకటోది. మరి రెండోది ఏంటయ్యా అంటే ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఇందులో హిమాలయ నదీ వ్యవస్థని జీవనదులు అని కూడా అంటాం. జీవనదులు అంటే ఇక్కడ హిమాలయాల నుంచి వచ్చేటువంటి హిమానీ నదాల ద్వారా అంటే హిమము మంచు కరగడం వల్ల ఇక్కడ ఏమవుతాయంటే అవి కంటిన్యూషన్గా వాటర్ ఫ్లో అనేటువంటిది ఉంటుంది. అందువల్ల హిమాలయాల్ని మనం జీవనదులు అంటాం. మరి ఇక్కడ ఈ ద్వీపకల్ప వ్యవస్థ చూసినట్లయితే ఈ వర్షాధారానికి సంబంధించి వర్షాలు ఎక్కువగా వర్షాధారిత నదులు ఇవి. అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే ద్వీపకల్ప పీఠభూమి అంటే ఈ రీజియన్లో పుట్టేటువంటి నదులన్నీ కూడా ద్వీపకల్పం. ఇది మనం ద్వీపకల్పం అని చెప్పేసి 2వ చాప్టర్లో చెప్పాం. ద్వీపకల్ప పీఠభూమి. ఈ ప్రాంతంలో పుట్టేటువంటి నదులన్నీ కూడా వర్షాధారితమైనవి. మరి ఉత్తర భారతదేశంలో మనం కర్కట రేఖ ఈ విధంగా చెప్తున్నాం కదా, మరి ఉత్తర భారతదేశంలో ఉన్న నదీ వ్యవస్థలన్నీ కూడా జీవనదులు. సింధు నది కానీ, ఇక్కడ ఉండేటువంటి గంగా నది కానీ, ఇక్కడ నుంచి వచ్చేటువంటి బ్రహ్మపుత్ర కానీ, ఇవన్నీ. మరి హిమాలయ నది వ్యవస్థలో ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఆ 3 నదులు ఏంటంటే ఒకటి సింధు నది, మొదటిది సింధు నది, రెండవది గంగా నది, మూడవది బ్రహ్మపుత్ర నది. ఈ 3 నదులే చాలా ముఖ్యమైనటువంటి నదులుగా మనము హిమాలయ నదీ వ్యవస్థలో తెలియజేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సరే, ఈ నదుల గురించినటువంటి ఇంకొన్ని విషయాల్ని మనం ఇక్కడ చాలా చక్కగా తెలియజేద్దాం. మరి అందులో ఫస్ట్ నదులు. ఈ నదులకు సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పొటమాలజీ అంటారు.
ఈ శాస్త్రాన్ని ఏమంటారంటే పొటమాలజీ. వెరీ ఇంపార్టెంట్ ఇది. నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని, ఈ నదుల గురించి అధ్యయనం చేస్తున్నాం ఈ శాస్త్రాన్ని పొటమాలజీ అని చెప్పేసి అంటాం. అలాగే ఓన్లీ నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రం, నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హైడ్రాలజీ. నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారంటే హైడ్రాలజీ అని చెప్పేసి అంటారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. పొటమాలజీ అంటే నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, అలాగే నీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రాలజీ అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా ప్రపంచం యొక్క నదుల దినోత్సవము అని ఎప్పుడు జరుపుతామంటే సెప్టెంబర్ 28న. ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎగ్జామినేషన్స్లో అడిగే అవకాశం ఉంది. అలాగే నీటి దినోత్సవం అని ఎప్పుడు జరుపుకుంటాం అంటే మార్చి 22న జల దినోత్సవం, నీటి దినోత్సవం అని. ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ 28. అలాగే నీటి దినోత్సవము నీరు మనకు జీవనాధారం. నీరు లేకుండా ఏ పని చేయలేం కాబట్టి దానికి ఒక గుర్తింపు కోసము నీటి దినోత్సవం అని మార్చి 22న జరుపుతూ ఉంటారు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ వీటిలో మనకు జీవనదుల వ్యవస్థ లేదా హిమాలయాల నదుల వ్యవస్థలో మొదటి నదిగా మనం సింధు నది గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ సింధు నది అనేటువంటిది కూడా మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. సో అవి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఒకటి సింధు నది. సో దీని యొక్క అంశాలని కొన్ని చూద్దాం. సింధు నది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే, లేదా అసలు ఎక్కడ పుడుతుంది అంటే, ఇది టిబెట్ అంటే మన భారతదేశానికి ఇంకా ఉత్తర భాగంలో ఉన్నటువంటి భాగం. టిబెట్లోని మానస సరోవరంకు దగ్గరగా ఉన్న గర్తాంగ్చు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. సింధు నది ఎక్కడ అంటే టిబెట్లోని మానస సరోవరం దగ్గరలో ఉన్న గర్తాంగ్చు దగ్గర అది జన్మిస్తుంది. అయితే టిబెట్లో ఈ నదిని మనం ఏమంటాం అంటే సింగ్ఖంబం. టిబెట్లో దీన్ని ఏమంటున్నాం అంటే సింగ్ఖంబం అని జస్ట్ ఇలా చెప్తాం. సింగ్భం అనేటువంటి చెప్పొచ్చు. అంటే అసలు ఏంటంటే సింహం నోరు అని అర్థం. సింహం నోరు. ఇది టిబెట్లో దీన్ని సింధు నదిని ఈ విధమైనటువంటి పేరుతో పిలుస్తారు. అయితే దీని మొత్తం పొడవు ఎంత అంటే పుట్టిన దగ్గర నుంచి అది ఇలా కలిసి అరేబియా మహాసముద్రంలో, ఇక్కడ టిబెట్లో పుడుతుంది, ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తర్వాత పాకిస్తాన్ నుంచి చిట్ట చివరికి మనకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమంగా ప్రవహిస్తున్నటువంటి అతిపెద్ద నది అని చెప్పొచ్చు. ఓకేనా. మరి ఇందులో మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే 2880 కిలోమీటర్ల పొడవున ఈ సింధు నది ప్రవహిస్తుంది. దాని సింధు నది యొక్క పొడవు ఎంత అంటే 2880 కిలోమీటర్లు. అయితే భారత్లో దీని యొక్క పొడవు అంటే భారతదేశంలో మాత్రం దీని యొక్క పొడవు ఎంత అంటే 1114 కిలోమీటర్లుగా చెప్పవచ్చు. ఓన్లీ భారత్లో ప్రవహించేటువంటి ఈ నది యొక్క పొడవు ఎంత అంటే 1114 కిలోమీటర్లు. భారత్లో ఈ భారత్లో చెప్పాం కదా, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రమే ప్రవహిస్తుందండి. ఏది సింధు నది. వేరే ఏ రాష్ట్రంలోనూ ఈ నది అనేటువంటి ప్రవహించదు. ఈ ప్రయాణం చేస్తున్నటువంటిది కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రంలో మాత్రమే. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి అంతేకాకుండా సింధు నదికి కుడివైపున కొన్ని ఉపనదులు ఉన్నాయి, అంటే కుడివైపు నుంచి వచ్చేవి. అలాగే ఎడమ వైపు నుంచి ఇలా రెండు వైపుల నుంచి దీనికి ఉపనదులు ఉన్నాయి. కుడివైపున వస్తున్నటువంటి ఉపనదులు షోక్, గిల్గిట్, హూన్స్, ఇలాంటి కొన్ని ఉన్నాయి. గిల్గిట్, హుంజు, తర్వాత షిగారు, జస్కర్, ఇలాంటి అనేకమైనటువంటివి కుడివైపున. ఇవి అంత ఇంపార్టెంట్ అంటే అవి పర్వతీయ ప్రాంతాల నుంచి వచ్చినాయి కాబట్టి అంత ఎక్కువ కాదు. బట్ ఎడమ వైపున్న ఈ 5 నదులు మాత్రం చాలా ఇంపార్టెంట్. జీలం, చీనాబ్, రావి, ఇంపార్టెంట్ ఇవి, బియాస్,
సట్లెజ్. ఈ 5 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడం వైపు ఉన్నటువంటి నదులు, ఈ ఉపనదులు భారతదేశంలో ఉండేటువంటి నదులు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 కూడా ఉపనదులు చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఉపనదులు పాంచ్ ఆబి అని కూడా అంటాం. పాంచ్ ఆబి. ఈ పాంచ్ ఆబి అనే పేరు మీదగానే పంజాబ్ అనే పేరు లభించింది. పంజాబ్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే పాంచ్ ఆబి. ఈ 5 నదులు ప్రవహిస్తున్న నది కాబట్టి, అంటే ఆ ప్రాంతం కాబట్టి పంజాబ్కి పంజాబ్ అనే పేరు పాంచ్ ఆబి ద్వారా లభించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి వీటిలో వెరీ మోస్ట్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి బిట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎగ్జామినేషన్స్లో వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అంటే మనకు ఈ ఉపనదుల గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అవసరం. గతంలో సింధు నది జన్మస్థానం ఎక్కడ అనేటువంటి బిట్ కూడా అడిగారు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్. ఇవి అభ్యర్థులు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా. జీలం, మొట్టమొదటి ఎడం వైపు ఉన్న ఉపనది పేరు ఏంటంటే జీలం. ఈ జీలం, ఈ జీలం నది, జీలంని ప్రాచీన నామము వితస్త. జీలం నదికి పురాణాల్లో ప్రాచీన నామం ఉంది. ప్రాచీన నామం పేరు ఏంటంటే వితస్త. ఇది గతంలో ఒకసారి అడిగారండి. ఇది మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, లేదా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అడగొచ్చు, ప్రాచీన నామము అని. అయితే ఇది వచ్చేసరికి మనకు జమ్మూ కాశ్మీర్లో పిర్పంజాల్లో ఉన్న వెరీనాగ్ అనే ప్రాంతం వద్ద ఇది జన్మిస్తుంది. చూడండి, జమ్మూ కాశ్మీర్లోని పిర్పంజాల్ శ్రేణి ఉంది కదా, పిర్పంజాల్ అనే శ్రేణి, కారాకోరం పర్వత శ్రేణిలో ఈ శ్రేణి ఉంటుందని చెప్పాను. ఈ ప్రాంతంలో దగ్గర వెరీనాగ్ అనేటువంటి ప్లేస్లో ఇది జన్మిస్తుంది. వెరీనాగ్లో జన్మించును, ఇలా సింపుల్ గుర్తు, వెరీనాగ్లో జన్మిస్తుంది. అయితే దీని యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 724 కిలోమీటర్లు. 724 కిలోమీటర్లు. అయితే ఈ నది వల్ల శ్రీనగర్లో ఊలార్ సరస్సు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. శ్రీనగర్ దగ్గరలో, శ్రీనగర్కి దగ్గరగా ఊలార్ అనే సరస్సు ఈ నది వల్లనే ఏర్పడుతుంది. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది కూడా ఇంపార్టెంట్. గతంలో ఒకసారి ఎగ్జామినేషన్లో ఈ బిట్ కూడా అడిగారు. అయితే దాన్ని ఎలాగైనా అడగవచ్చు. ఇప్పుడు అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే ఊలార్ అన్నాం, అది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈసారి ఎలా అడగవచ్చు అంటే ఊలార్ సరస్సు ఏ నది వల్ల ఏర్పడుతుందని అడగవచ్చు. సో జీలం నది. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ వస్తుంటాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఇంకో బిట్, ఈ నది ఒడ్డున చూడండి, జీలం నది ఒడ్డున ఉన్న నగరం, నది ఒడ్డున గల నగరం, ఇప్పుడే చెప్పానండి, దాని పేరు శ్రీనగర్. చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి అడిగారు. సో ఇలాంటి బిట్స్ వస్తూ ఉంటాయి. కంపల్సరీగా వీటి గురించి అంతా ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది జీలం నది గురించి. మరి నెక్స్ట్ రెండోది, జీలం తర్వాత చినాబ్. ఇలాంటి బిట్స్ వస్తుంటాయి కాబట్టి కంపల్సరీగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చినాబ్, ప్రాచీన నామం. అంటే ఈ ప్రాచీన నామం అంటే ఏంటంటే ఋగ్వేదాల్లో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. అందువల్లనే వీటిని ప్రాచీన నామాలని చెప్పేసి అంటున్నాం. ప్రాచీన నామం ఏంటంటే ఇక్కడ అసికిని లేదా దీన్ని అస్కిని అని కూడా అంటాం. ఈ చీనాబ్ అనే నది చంద్రభాగా అనే 2 నదుల కలయికతో, అంటే అతి చిన్న నదులు, ఈ నదుల కలయికతో ఇది ఏర్పడుతుంది. చంద్రభాగా అనే 2 నదుల కలయికతో ఇది ఏర్పడుతుంది. అయితే ఇది ఎక్కడ పుట్టింది అంటే హిమాచల్ ప్రదేశ్లోని బారాలాప్చలా అనే కనుమ.
ఇది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని అంటే దానికి చాలా దగ్గరలో బారాలాప్చలా అనే కనుమ దగ్గర, ఈ కనుమ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కనుమ దగ్గర అది జన్మిస్తుంది చీనాబ్ నది. ఈ నది యొక్క పొడవు ఎంత అంటే 1180 కిలోమీటర్లు. 1180 కిలోమీటర్లు. ఈ నది యొక్క పొడవు 1180 కిలోమీటర్లు. ఇవి దీని గురించినటువంటి కొన్ని ఇంపార్టెంట్. చంద్రభాగా అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో కొంచెం అభ్యర్థులు మీ ప్రిపరేషన్లో కంపల్సరిగా ఇలాంటి చిన్న విషయాలైనా సరే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ తర్వాత నది రావి నది. అంటే ఈ పాయింట్స్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ప్రతిసారి అంటే ఇక్కడే స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్క దాన్ని కూడా క్లియర్ చేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రావి నది. రావి నదికి ఉన్న ప్రాచీన నియమం పరుషిణి లేదా పరుష్ని, ఏదైనా ఎలాగైనా రాయొచ్చు. పరుషిణి. దీనిని ఐరావతి నది మరియు లాహోర్ నది అని కూడా పిలుస్తారు. వీటికి గల మరొక పేర్లు ఏంటంటే ఐరావతి నది ఆర్ లాహోర్ నది అని కూడా అంటారు. లాహోర్ నది అనే పేరు కూడా ఉంది దీనికి. అయితే ఇది ఎక్కడ జన్మిస్తుందంటే ఇది రోహ్తంగ్ అనే కనుమ దగ్గర జన్మిస్తుంది. రోహ్తంగ్ అనే కనుమ. అవి ఎక్కడ జన్మిస్తున్నాయని ప్రతిసారి అడగకపోవచ్చు, బట్ వీటికి ఉన్న మారు పేర్లు ఇవి కూడా కొంచెం చూసుకోండి. ఇది 722 కిలోమీటర్లు. 722 కిలోమీటర్ల డిస్టెన్స్లో భారతదేశంలో ప్రయాణం చేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే మరొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి. బియాస్ నది. మరొకటి బియాస్. ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులే. ఈ బియాస్ నది యొక్క ప్రాచీన నామం విపాస. ఋగ్వేదంలో దీనికి గల పేరేంటంటే విపాస. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కులు లోయ. హిమాచల్ ప్రదేశ్లో కులు లోయ ఉంది కదా, ఆ కులు లోయలోని రోహ్తంగ్ కనుమ. ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను నేను, రావి నది కూడా రోహ్తంగ్ కనుమ వద్ద ఉంది. అయితే ఈ కనుమ దగ్గరలోనే బియాస్ కుండ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ కులు లోయలో అంటే రావి నది పుట్టే ప్రాంతమే ఈ కులు లోయలో రోహ్తంగ్. ఈ రోహ్తంగ్ అనే ప్రాంతానికి దగ్గరలో బియాస్ కుండ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. అయితే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది 460 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 460. అయితే 460 కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత ఇది సట్లెజ్ నదిలో కలుస్తుంది. సట్లెజ్ నది. కానీ ఇది పూర్తిగా భారత్లోనే ప్రవహిస్తుంది. ఇది పూర్తిగా భారత్లోనే అంటే ఇండియాలోనే ప్రయాణిస్తుంది అని అర్థం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సింధు నది అంటే క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే సింధు నది ఉపనదుల్లో ఇండియాలోనే ప్రవహించే ఏకైక ఉపనది ఏదంటే బియాస్ నది అని చెప్పవచ్చు. ఇలా బిట్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి బియాస్ నది గురించి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఉపనది బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇదొకటి సట్లెజ్ నది. ఇక్కడ సట్లెజ్కి మనకు పూర్వ పేరు ఏంటంటే శతుద్రి. మనం ఆల్రెడీ ఒక మూవీలో మగధీర సినిమాలో శతుద్రి వంశ యోధుడు అని చెప్పేసి వింటారు. అలా ఈ సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని శతుద్ర వంశ యోధులని కూడా అలా ఆ కాలంలో పిలిచేవారని తెలుసు.
అయితే సట్లెజ్ అనేటువంటి దానికి మరొక పేరు, ప్రాచీన నామం ఏంటంటే శతుద్రి. అయితే ఇది ఎక్కడంటే మానస్ సరోవర్, సట్లెజ్ నది ఎక్కడ జన్మించింది అంటే మానస సరోవరం దగ్గర రాకాసి సరస్సు అని ఉంటుంది. ఈ రాకాసి సరస్సు నుంచి ఇది జన్మించింది. ఏది? సట్లెజ్ అనేటువంటి నది. అయితే సింధు నది ఉపనదుల్లో అతి పెద్దది ఇదే అట. సింధు నది ఉపనదుల్లో అతి పెద్దది. ఎన్ని కిలోమీటర్లు అంటే 1450 కిలోమీటర్లు. అతి పెద్దది, అతి పొడవైనది అని చెప్పొచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా సట్లెజ్ మైదానంలో ప్రవేశించే ప్రాంతం, సట్లెజ్ అసలు ఎక్కడ, ఏ మైదానంలో ప్రవేశిస్తుంది, అసలు ఫస్ట్ ఎక్కడ ప్రవేశిస్తుందంటే రూప్నగర్ అనే ప్రాంతంలో, రూప్నగర్లో ప్రవేశిస్తుంది. అయితే అసలు ఇండియా ఇక్కడ మొత్తం సింధు, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇలా మొత్తం 6 నదులు ఉన్నాయి. మరి 6 నదులు ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే 1969 అక్కడ మనకు సింధు నది ఒప్పందం అనేది జరిగింది. సెప్టెంబర్ 19న ఇండస్ వాటర్ ట్రీటీ. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఇండియా వర్సెస్ పాక్. ఈ 2 దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అనేటువంటిది 1969లో ఒకటి జరిగింది. దానివల్ల మనకు ఇండియా వచ్చినటువంటి ప్రాంతాలు ఏంటంటే సింధు, జీలం, చినాబ్, ఈ నదుల యొక్క నీటిని ఇండియా వాడుకోవచ్చు. మరి మిగిలినవి ఏవైతే ఉన్నాయో, మిగిలిన 3 సింధు, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, వీటికి సంబంధించిన వాటిలో రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటి ఆ వాటర్ని మాత్రం పాకిస్తాన్ వాడుకుంటుంది. సో ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలోనే 2 నగరాలు ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ నగరాలు. అవి ఏంటంటే లూథియానా ఒకటి, సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలోనే లూథియానా, మరియు ఫిరోజ్పూర్. ఇవి 2 కూడా ఈ సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలోనే ఈ నగరాలు అనేటువంటి ఉన్నాయి. సో ఇది మనకు హిమాలయాలకు సంబంధించినటువంటి నదీ వ్యవస్థల్లో మొదటి నది సింధు నది గురించినటువంటి విశేషం. మరి నెక్స్ట్ క్లాస్లో మనము గంగా నది గురించి ఇన్డెప్త్గా చెప్పుకుందాం. అదేవిధంగా బ్రహ్మపుత్ర గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మరి అభ్యర్థులందరూ కూడా ఈ నదీ వ్యవస్థలో ఇంపార్టెంట్ టాపిక్, ఈ నదులకు సంబంధించి ప్రాజెక్ట్స్ని నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం.